నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం భారత్ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న ప్రధాని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించిన నరేంద్ర మోదీ రాష్ట్రంలో కొనసాగుతున్న సాగర్ పరిక్రమ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వీరాలో దూరదర్శన్తో మాట్లాడిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కాకినాడలో సాగర్ పరిక్రమలో పాల్గొన్న కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల డాక్టర్ ఎల్ మురుగన్ మత్స్యకారుల సంక్షేమానికి నిత్యం కృషి చేస్తోందని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన 2027 నాటికి పప్పుధాన్యాల రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తుందన్న కేంద్ర సహకార మంత్రి 9.5 నరేంద్ర మోదీ ప్రభుత్వం పప్పుధాన్యాల ఉత్పత్తిని ఎంతగానో ప్రోత్సహించిందన్న అమిత్ షా. వివరాలు చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇండియా టుడే మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ ను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మోదీ గ్యారంటీ అంశాలతో పాటు ప్రపంచ సమస్యలను ఈ ఇంటర్వ్యూలో ప్రధాని ప్రస్తావించారు. తన పర్యటనలలో వైవిధ్యం, కొత్తదనం రెండు ఉండేలా చూసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ 2 రోజుల పర్యటనలో అంశాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్నార్కలింగ్ చేసినట్టు ఫోటోల్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టం లాంటి భాగంతో గాలి పీలిస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్ అంటారు. ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్ధులను చేస్తుందని 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఆలోచించే అవకాశం నాకు లభించింది అని ప్రధాని పేర్కొన్నారు. సాగర తీరాన నడుస్తూ సేద తీరుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 10వ విడత సాగర్ పరిక్రమ కార్యక్రమం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పర్యటిస్తూ మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద వారికి చేకూరుతున్న లబ్ధిని వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కాకినాడ నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వీరాలో విశాఖకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు షిప్లో ప్రయాణించారు. అలాగే షిప్లో పరిస్థితులను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కెప్టెన్ జ్ఞాపికను కేంద్ర మంత్రికి బహుకరించగా ప్రత్యేక క్యాప్ను మంత్రి ధరించారు. షిప్లోని బ్రీఫింగ్ రూమ్లో పురుషోత్తం రూపాల దూరదర్శన్తో మాట్లాడుతూ కమాండెంట్ వరుణ్ నేతృత్వంలోని వీర షిప్ తీర ప్రాంత రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది అన్నారు. అనంతరం విశాఖ హార్బర్కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో పాటు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में फिशरीज सेक्टर के इंफ्रास्ट्रक्चर को बढ़ाने के लिए एक फंड क्रिएट किया गया है. उनका बेनिफिट लेकर आंध्र प्रदेश की सरकार ने वहाँ नया हार्बर बनाने का और इसके आसपास एक नया SEZ बनाने का कार्यक्रम प्रारंभ किया है. मैं मानता हूं कि ये पूरा होने के बाद उस विस्तार की पूरी आर्थिक गतिविधियों में बहुत ही बड़ा बदलाव आने वाला है. उस काम को प्रत्यक्ष देखने का मिला. मगर मुझे ये बताते हुए बड़ी खुशी हो रही है, मैं 8:30-9 बजे सुबह वहाँ पहुँच गया था और उसी समय वहाँ मंडप में बैठने की जगह नहीं थी. इसका मतलब ये होता है कि मछुआरे समाज में सागर परिक्रमा को लेकर जागृति भी है, हमारी योजनाओं के प्रति रुचि भी है और इस गतिविधि में हिस्सा लेने का मन भी है. सो बहुत बड़ी संख्या में महिलाएं भी वहाँ मौजूद थी और एक पहला दृश्य मेरे हिसाब से हमारी परिक्रमा में बहुत सुंदर ये बना कि वहाँ सरपंच मौजूद थे, वहाँ तहसील का सदस्य चुना हुआ वो मौजूद थे, वहाँ मंडल परिषद के अध्यक्ष मौजूद थे, वहाँ ZPTC का चुना हुआ बंदा मौजूद था जिला परिषद का, वहाँ सांसद मौजूद थे, वहाँ राज्य का मंत्री महोदय हमारे अल्पराजू जी भी मौजूद थे, मेरे MOS मेरे साथी मंत्री हमारे मुरुगन साहब भी मौजूद थे
और कैबिनेट मंत्री के नाते मैं भी मौजूद था। डेमोक्रेसी का सरपंच से लेकर केंद्रीय कैबिनेट मंत्री तक की पूरी कड़ी एक छोटे से गांव में मौजूद है। ये मैं मानता हूं कि हमारी सागर परिक्रमा की एक उपलब्धि है कि जिसमें गांव का सरपंच भी शामिल होता है, राज्य का मंत्री भी शामिल होता है, एमएलए भी वहां के मौजूद थे। मतलब सारी एमपी एमएलए सारे लोग, जितनी भी कड़ी थी सारी कड़ी मौजूद थी और बहुत ही उत्साहपूर्ण माहौल में ये यात्रा हमारी आगे चल रही है। విశాఖలో సాగర్ పరిక్రమ కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరశుత్తం రూపాల పాల్గొన్నారు. ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం మనది. గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు తీసుకుంటే 10, 12, 14, 18 హార్బర్లు ఉన్నాయి. మత్స్యకారులకు అవసరమైనటువంటి మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్ని రాష్ట్రాలు కూడా సమకూర్చుకున్నాయి. దురదృష్టం అనే దానికంటే కూడా నిర్లక్ష్యం. మత్స్యకారులంటే చిన్న చూపు. కేవలం అదే కారణంతో ఈ రాష్ట్రంలో మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదని నేనైతే అభిప్రాయపడతాను. 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఒక హార్బర్ కానీ, ఒక పోర్టుకు కానీ ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగరేషన్, శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేయగలిగారా? ఏమో అభివృద్ధి గురించి మాట్లాడతారా? సాగర పరిక్రమలో భాగంగా 5 రోజుల పాటు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరశుత్తం రూపాల పర్యటిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వీరాలో ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తోందన్నారు. 5 రోజుల పర్యటనకి కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారు రావడం జరిగింది. మరి ఈరోజు ఆయనతో పాటు కాకినాడ నుండి విశాఖపట్నం వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ మీద మేమందరం కూడా కలిసి ట్రావెల్ చేస్తా ఉన్నాం. నిజానికి ఇది ఒక గొప్ప అనుభవం అని చెప్పచ్చు. అండ్ బియాండ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటే దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఉంది మనకి. అలాంటి అంత పెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కేవలం 2 హార్బర్లు ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో భారత ప్రభుత్వ సహకారంతో ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ మంజూరు చేయించుకొని నియర్లీ అబౌట్ 10 హార్బర్స్ని మేము మంజూరు చేయించుకోగలిగాం. మరి 4 FLCస్ని కూడా మంజూరు చేయించుకోగలిగాం. PMMSYలో భాగంగా అక్రాస్ ది నేషన్ టోటల్ 20,000 కోట్లతో ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే 10% ఆఫ్ ది కాంపోనెంట్ అంటే ఈ 2,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయటం జరిగింది. గత ప్రభుత్వాలు ఏ మాదిరి అయితే ఈ కోస్ట్ లైన్ విస్మరించాయి, ఈ కోస్ట్ లైన్ని మరింత స్ట్రెంగ్థెన్ చేసి భారతదేశానికే దిక్సూచిగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ గుర్తింపు రావాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉంది. దానికి తోడు 10 హార్బర్లకు తోడు 4 కొత్త పోర్టులు సైతం నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతాలు సృష్టించబోతా ఉందని
దేశంలో మత్స్యరంగ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పరశుత్తం రూపాలా అన్నారు. సాగర్ పరిక్రమ 10వ విడతలో భాగంగా కాకినాడ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు మెగా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే కిసాన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా పరశుత్తం రూపాలా మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతులలో మార్పులు తీసుకురావడంతో పాటు కోస్తా తీర ప్రాంత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశంలోని మత్స్యకార ప్రాంతాలను పర్యటిస్తూ వారితో మమేకమవుతున్నాము అన్నారు. మత్స్య సంపద యోజనతో ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో మత్స్యకారులు లబ్ధి పొందారు అన్నారు. కాకినాడ పోర్టు ఆధునీకరణతో పాటు ఉప్పాడ వద్ద 422 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. उपाड़ा हार्बर पे सागर परिक्रमा कार्यक्रम के तहत आने का मौका मिला। बहुत ही सुबह सुबह कार्यक्रम संपन्न किया। उपाड़ा गांव के सारी माताएं और बहनें कार्यक्रम में मौजूद थी। देख के मन बड़ा प्रसन्न हुआ। और हमारे मंत्री, एमपी, एमएलए, मंडल परिषद के अध्यक्ष, जिला परिषद के अध्यक्ष, जिला परिषद के सदस्य और ग्राम पंचायत के सरपंच से लेकर पार्लियामेंट तक की पूरी डेमोक्रेसी यहाँ मौजूद थी और यहाँ के काम का निरीक्षण किया। काम थोड़ा स्लो चल रहा है, इसको हम तेजी से चलाने का प्रयास करेंगे। यहाँ के SEZ को भी जल्द से जल्द वो साकार हो जाए, उस दिशा में काम करेंगे। यहाँ आने के समय हमको इरोजन रास्ते में देखने को प्रत्यक्ष मिला। अभी इस पर जल्द से कार्यवाही करनी चाहिए, अदरवाइज ये रोड भी इरोजन में चला जा सकता है। రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. రైతు భరోసా కేంద్రాలలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ATMA పీడీ అన్నపూర్ణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 600 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు ఉన్నారని వీరందరికీ దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నాయో సాంకేతికపరమైనటువంటి నాలెడ్జ్ కానీ అదేవిధంగా రైతులతో ఏ విధంగా మమేకమై మరి వారికి అవసరమైనటువంటి సమస్యలన్నీ తీర్చే విధంగా మరి మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో మరి వారి యొక్క ఆదేశాలతో మరి వారి యొక్క మంచి ఆలోచనతోటి ఈ మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 600 మంది గ్రామ వ్యవసాయ సహాయకులకి 6 బ్యాచ్లలో ప్రతి ఒక్క బ్యాచ్లో కూడా 85 నుంచి 90 మంది గ్రామ వ్యవసాయ సహాయకులకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇద్దలూరు నుండి 60 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు, అదేవిధంగా దర్శి నుండి 22 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు, మొత్తం 82 మంది రావడం జరిగింది. వీరికి 3 రోజుల పాటు వ్యవసాయము, అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆవశ్యకత, అదేవిధంగా మరి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని శిక్షణ రూపంలో అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సరబుజ్జలి మండలం రావివలస, చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేసి ఆర్థిక భరోసాని కల్పిస్తోందన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న పెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇవన్నీ కలిపి వైఎస్ఆర్ చేయొచ్చు కూడా ఇవన్నీ కలిపి 1,67,116 రూపాయలు. ఇప్పుడు స్వల్ప విరామం. ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి.
ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు. డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి. ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వైఎస్ఆర్ పింఛన్ల పంపిణీ కానుక జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ అందిస్తున్నారు అన్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా మీ మాదిరి ఒక ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము. అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నడిపామో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మంచి జరిగినా, చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కొత్త ఢిల్లీలో ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయం భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, సామాన్యులకు రక్షణ లేని పరిస్థితి నెలకొందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం పరిధిలోని దవలపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. అనంతరం పాలకొండ మీదుగా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పూర్వ కాంగ్రెస్ మంత్రి టి తులసిరెడ్డి అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసింది అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ స్టాండ్ వరకు ఎవరిని వచ్చినా ఆహ్వానించే నిర్ణయం తీసుకున్నాము. ఆ నేపథ్యంలో వచ్చేసి ఆవిడ కూడా వచ్చేసి ఆ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాము. సరే, ఆ మాట వచ్చేసి దానికి ఆవిడే సమాధానం చెప్తే బెటర్గా ఉంటుందేమో. మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక మహోన్నతమైన పార్టీ. హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. కాబట్టి ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మావాడే, జగన్మోహన్ రెడ్డి మావాడే, కేసీఆర్ మావాడే. ఈ వటవృష్టానికి వీళ్ళందరూ ఊడలు. లేదు, శర్మిలమ్మకు పదవి ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఎవరన్నా చెప్పారా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసును వచ్చేసి ఇట్నే లాగమని చెప్పేసి పొలాంగ్ చేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? డాక్టర్ సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టమని పులివెందుల కోర్టులో పెట్టమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? ఎన్నికలకు ముందు అంధుల జీవితాలలో వెలుగులు నింపుతున్న బ్రెయిలీ లిపిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. అంధుల ఆశాజ్యోతి లూయి బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్లో ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీరావు మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో చేతి వేళ్లతో చుక్కలను స్పృశించడం ద్వారా చదవగలిగే లిపిని ఆవిష్కరించడం ద్వారా లూయి బ్రెయిలీ మహా మనిషిగా నిలిచారని, ఆ లిపిని ఉపయోగించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి నచ్చిన రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఎప్పుడో 18వ సంవత్సరంలో ఆ టైంలో సరిగా ఆ టైంలోనే అతను అందరి గురించి ఒక లిపి
విచారాలతో చెప్పాను. ఆ తాపత్రయము, ఆ తపన అంతా కూడా ఒక పేజీల నోట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే పాపం అతను పుట్టుకతోనే అందుడు కాదు. మై భారత్ వికసిత భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అనే అంశంపై ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర వైఎస్ఆర్ జిల్లా కోఆర్డినేటర్ మణికంఠ తెలిపారు. స్వాతంత్ర్యం పొందిన 100వ సంవత్సరం నాటికి సామాజిక పురోగతి సహా అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వం, సుపరిపాలన దేశంగా భారత్ను రూపొందించే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలలోని 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. మా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున వికసిత్ భారత్ 2047 అంటే మై భారత్ 2047 అనే కార్యక్రమంలో డిక్లమేషన్ కాంటెస్ట్ అంటే ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ మా ఎన్వైకే మీటింగ్ హాల్లోనే ఇక్కడే మా యూత్ హాస్టల్ బిల్డింగ్లోనే ఇక్కడ జరుగుతుంది. కావున యూత్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏంటంటే మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. మన ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే హౌ ఇండియా వుడ్ బి, అలాగే లార్జెస్ట్ ఎకానమీ కూడా ఈ 2047 కల్లా మన టార్గెట్, మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మనకు టార్గెట్ అసైన్ చేశారు. మన ఇండియా యొక్క పరిస్థితి 2047 కల్లా ఎట్లా ఉండబోతుంది, హౌ ఇండియా వుడ్ బి ఇన్ 2047, అలాగే మన వ్యూస్ ఏంటి, మన లార్జెస్ట్ ఎకానమీ చెప్తున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్ దానికి సంబంధించి. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా జరుగుతుంది. అన్నమయ్య జిల్లాలో 10వ తారీఖు జరుగుతుంది. ఇంకా వెన్యూ ఫైనలైజేషన్ అవ్వలేదు. బట్ అయినా కూడా అసలు వికసిత భారతం అనే కార్యక్రమంలో రీసెంట్గా జనవరి 26 వరకు, గత నెల నుంచి జనవరి 26 వరకు అన్ని పల్లెల్లోని అన్ని ఏరియాస్లోని జరుగుతున్నాయి. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం పొనకళ్ల దిన్నె గ్రామ సచివాలయ ఆవరణలో వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మహిళలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా అవగాహన కల్పిస్తున్నట్లు నందవరం ఎంపీడీఓ దశరథరామయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమొస్తున్నాయి అనే విషయంపై మండల స్థాయి అధికారులందరూ ఈరోజు వారి డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశములన్నీ, వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. 2 గ్రామాల ప్రకారం అందరు అధికారులు మరియు గ్రామంలోని అందరూ మా గ్రామ ప్రజలు మరియు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గారు వారి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కాంపిటీషన్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి పెట్టిన మాతృయోజన పథకం ద్వారా మా ఖాతాలో 5,000 రూపాయలు పడుతున్నాయి. ప్రధానమంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు. నాకు 35 కేజీల అంత్యోదయ కార్డు ఉన్నది. నాకు గత 12-14 సంవత్సరాల నుంచి అంత్యోదయ కార్డు ప్రభుత్వము ఇచ్చినది. ముందు 5 సంవత్సరాలు ఈ యొక్క బియ్యము పంపిణీ ఉచితంగా కొనసాగించినందుకు ఆయనకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో కొండాడ గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ శాఖల అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను ఇతరులకు అందించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పథకాలు ఉన్నాయో, ఇది ఉచిత బియ్యము, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, ఎన్నో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఎల్సీడీ రూపంలో ఇచ్చారు. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మా గ్రామానికి, కొండ గ్రామ పంచాయతీకి, సచివాలయ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ వరకు వచ్చారు. ప్రజలు కూడా విన్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలు ఇచ్చారో వాటిని వినియోగించుకుంటున్నారు ప్రజలకి. మన నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం వల్ల చక్కగా వంట చేసి టైంకి స్కూల్కి, కాలేజీలకి వెళ్ళేవాళ్ళం. థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు. మాకు కరోనా టైంలో మేము బయటకు రాలేని పరిస్థితుల్లో మాకు ప్రధానమంత్రి మోడీ గారు ఉచిత రైస్
పంపించటం వల్ల మేము హ్యాపీగా ఉండగలిగాము. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు పెంచడం వలన ఇంకా హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఇలాగే కొనసాగాలని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ వీడివికే రావడం మా తాలూకు గిరిజనులు పండించిన చిరుధాన్యాల పంటలు, చీపురు కానీ, పసుపు కానీ, అల్లము కానీ, చింతపండు కానీ, ఈ పూర్వంలో మాకు దళారుల మోసం ఎక్కువ జరిగేది. కానీ ఇప్పుడు మా ఈ వీడివికే రావడం వల్ల ఈ దళారులు అంది చాలా కొద్దిగా తగ్గినాయి. తర్వాత మాకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. ఈ అవకాశం పెట్టినందుకు మా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం సార్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని అలవరం మండలం, ఓడలరేవు, ఎంట్రుకోన గ్రామాలతో పాటు మలికిపురం మండలంలో వికసిత భారత సంకల్ప యాత్ర సదస్సులను నిర్వహించారు. వ్యవసాయంలో ఆధునికీకరణకు వీలుగా డ్రోన్ల వినియోగం, మహిళలను డ్రోన్ల దీదీలుగా ఎలా ఎంపిక చేస్తుంది, ఇలా అనేక అంశాలను సదస్సులో వివరించారు. ఈ సభల ద్వారా మనం వాళ్ళకి దీని గురించి విపులంగా చెప్పడమే కాకుండా చక్కగా వ్యాన్ కూడా వస్తుంది. ఆ వ్యాన్లో ఫిల్మ్స్ చూపించడం, అదేవిధంగా క్యాలెండర్లు, ఈ పథకాలను వివరించే బుక్లెట్స్, ఇంకా దానికి హైలైట్ చెప్పాలంటే రైతులకు ఉపయోగపడే డ్రోన్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ప్రతి సభలోనూ. దీనివల్ల అందరికీ కూడా ఈ పిఎం ఉజ్వల యోజన, గ్యాస్ పథకం గురించి కానీ ఇలాంటి వాటిలన్నిటి గురించి, ఈ పథకాలన్నిటికీ ఇంకా అర్హులుండి వాళ్ళు ఇంకా లబ్ధి పొందకుండా ఉంటే ఇక్కడ కూడా మనం వాళ్ళ పేర్లు తీసుకుని మనం ఆ పథకాలకు వాళ్ళని అర్హులుగా గుర్తించి వాళ్ళకి అందేలా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. నేను వ్యవసాయదారుణ్ణి. మరి మా పిఎం కిసాన్ వల్ల వచ్చే లాభం మాకు 2000 రూపాయలు మన మోడీ గారి ప్రభుత్వం నుంచి మాకు అకౌంట్లో పడుతున్నాయి. ఈ వ్యవసాయానికి మాకు ఎంతో మాకు సహకరిస్తున్నాయి ఈ డబ్బులు. దీనివల్ల మరి మేము బయటికి వెళ్ళి మేము వడ్డీ తెచ్చి ఇది పెట్టుకునే కంట మాకు పిఎం కిసాన్ వల్ల మేము చాలా లాభం పొందుతున్నాము. ఇదే కార్యక్రమం మరి మోడీ గారు ఇలాగ ఇంకా అభివృద్ధి చేసి ప్రతి గ్రామాలు, ప్రతి రాష్ట్రంలోని కూడా మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలని మరి మేము ఆశిస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్తో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-20ని నింగిలోకి పంపనుంది. ఈ మేరకు స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ తెలిపింది. 4700 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని మారుమూల ప్రాంతాలలో కమ్యూనికేషన్ సేవలందించేందుకు వీలుగా రూపొందించారు. GSAT-20 ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారి ఫాల్కన్ 9 సేవలను వినియోగించుకోనుంది. 2027 నాటికి పప్పు ధాన్యాల రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నాఫెడ్, NCEF సంస్థలు రైతుల రిజిస్ట్రేషన్లు, పంట సేకరణల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ను ఈరోజు ఆయన కొత్త ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ శనగ పంటలో భారత్ స్వావలంబన సాధించిందని, అయితే పప్పుధాన్యాలను భారత్ దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. గత 9.5 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ పోర్టల్లో నమోదైన రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసులను మద్దతు ధర నుంచి కొనుగోలు చేస్తుంది అన్నారు. ఇరాన్లో జరిగిన జంట పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్లోని కెర్మన్ నగరంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి, పౌరులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లలో దాదాపు 100 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఘన విజయంతో ముగించింది. క్యాప్టౌన్ వేదిక సఫారీలతో జరిగిన 2వ టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 55 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 153 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను భారత్ 176 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.